చిన్న సినిమా పెద్ద సినిమా భేదం లేదు. నాకు ఫస్ట్ నేను ఏం నమ్ముతానంటే ఏ సినిమా ఆడితే అదే పెద్ద సినిమా. చిత్రం 33 లక్షల్లో చేసాం, బ్లాక్ బస్టర్ హిట్, 4 కోట్ల ఆ రోజున గ్యాంగ్ లీడర్ తో సమానం కలెక్ట్ చేసింది. ఆ రోజు ఈక్వల్ టు గ్యాంగ్ లీడర్. అండ్ దానిలో ఆడవేషం గురించి చెప్పండి, మాకు ఎలాంటి హోంవర్క్ చేశారో. అది అసలు ఒక యునిక్ సినిమా అండ్ అందులో దట్టు మీ యాక్టింగ్ కూడా ఆ సినిమాలో. నా చిన్నప్పటి నుంచి నా డ్రీము మా అమ్మలాగా ఉంటాను కాబట్టి లేడీ గెటప్ వేయాలనేది నా డ్రీమ్. నేను చాలాసార్లు చెప్పాను ఇది. ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చూసి దాన్ని స్క్రిప్టింగ్ ఒకటి వర్కౌట్ చేసి జంజల్ గారికి తీసుకెళ్తే, అప్పట్లో నువ్వు 5 అడుగుల 10 అంగుళాలు ఉన్నావయ్యా, నువ్వు లేడీగా మొత్తం సినిమా కష్టం, నువ్వు ఒక సాంగ్ చేద్దామని చూపులు కలిసి వేళ ఆ సాంగ్ చేశారు. నాకు వీరభద్రరావుకి కలిసి ఒక డ్యూయట్ ఉంటుంది. ఇద్దరు మొగాళ్ళ మధ్య ప్రపంచంలో డ్యూయట్ అదొకటి. ఇలాంటి ఆలోచనలు ఆయనకే వస్తాయి కాబట్టి అది పిచ్చి పిచ్చిగా పండింది. లాస్ట్లో ఆ చూపులు అయ్యి 12 కేజీలు వెయిట్ తగ్గాను నలీనంగా తయారవడానికి. అప్పట్లో ఇప్పటిలాగా ఈ స్లిమ్మింగ్ క్లినిక్స్ అవి లేవు అప్పట్లో. కాబట్టి 2 months నియర్లీ కేవలం బ్రెడ్, పప్పు, 13 బిస్కెట్స్, వాటర్, దీని మీద బతికాను. పెద్ద అద్దం, నిలువ అద్దం పెట్టుకొని ఇంట్లో అందరూ పంపించేసాను, ఎవరు ఉండదు దాన్ని సిగ్గుపడి. చిన్న చెడ్డీ వేసుకొని చిన్న వాక్, ఇట్లాగా ఇంత హోంవర్క్ చేశాను దానికి. అంత భయంకరమైన హోంవర్క్. మేకప్ ఒక 3-4 days దాని మీద ఎక్స్పెరిమెంట్ చేశాను. ఫస్ట్ లుక్ చూసుకున్నప్పుడు ఏమనిపించింది అద్దంలో? ఎస్, నాకు చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. కానీ దానికి హైలైట్ ఏంటంటే, నాది ఫస్ట్ ముఖ చిత్రం ఒక వీక్లీ మ్యాగజైన్లో వచ్చింది, ఫ్రంట్ పేజ్. కృష్ణ గారు ఉండి ఎంఎస్ రెడ్డి గారు ఉన్నారు. ఎంఐలో ఉంది అని అడిగాడు. ఆయన చూసి చాలా బాగుంది, నాకే చెప్పలో వచ్చింది అన్నాడు. మొత్తగా చాలా అందంగా ఉంది, ఎవరు అమ్మాయి అన్నాడు. విజయంలో ఎలా ఉంది అన్నాడు. నరేష్ అండి అది బాబు నరేష్ అని అంటే అవతల నుంచి వచ్చిన రియాక్షన్స్ ముఖ్యం. కొంత నా యొక్క జీన్స్, మా అమ్మ పోలికలు బాగా రావడం నా అదృష్టం. రెండోది దానికి పడ్డ శ్రమ, దాని సక్సెస్ అంతే వచ్చింది. నాకు గ్రేటెస్ట్ అవార్డు ఏంటంటే, ఒక విజయ చిత్ర మ్యాగజైన్లో రాశారు. ఇది పిఎన్ రామచంద్రరావు చెప్పగా రాయించింది. ఇది కమల్ హాసన్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఈ ఫిల్మ్ని తమిళ్కి తీసుకెళ్తే ఆయన సినిమా చూసి, నరేష్ చాలా బాగా చేశాడు, ఇప్పట్లో నేనేం చేసినా నరేషే గుర్తొస్తాడు, నేను చేయగలనేమో కానీ ఒక 10 ఏళ్ళు టైం కావాలి, అంత బాగా చేశాడు నాకు అని తిరిగి పంపించేశాడు. సో అంత గొప్ప నటుడు, నేను ఆరాధించే నటుడు అలా చెప్పడం అనేది నాకు బహుశా పద్మశ్రీ వచ్చినా అంత ఆనందపడేవాడిని కదా. ప్రతి నటుడికి ఒక షోకేస్ ఉంటుంది, ఫిల్మ్ ఉంటుంది. ఇప్పుడు మీరు రామారావుని తీసుకుంటే దానవీర కన్నా ఆయన అంటారు. ఇప్పుడు నాగేశ్వరం తీసుకుంటే దేవదాస్ అంటారు. కృష్ణ గారు, అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గారు అంటే అల్లూరి సీతారామరాజు. నా షోకేస్ ఫిల్మ్ అనేది చిత్రం బళారే విచిత్రం, నా షోకేస్ ఫిల్మ్. మళ్ళీ దాన్ని బ్రేక్ చేసింది జంబలగడ్డి పంబ. అసలు ఆ సినిమా థాట్ రావడం చాలా కష్టం. ప్రపంచంలో ఎవరికి రాలే, ఈ సత్యనారాయణ తప్ప అలాంటి థాట్. అసలు ఆడవాళ్ళు మగవాళ్ళుగా అయితే ఎలా ఉంటుందనే థాట్ అసలు ఎంత అద్భుతమైన భయంకరమైన థాట్. అసలు దాంట్లో మేము మామూలు షూటింగ్ చేస్తూ ఐ థింక్ బ్రహ్మానందానికి కడుపు వస్తే మల్లికార్జును నొప్పులు అనుభవిస్తూ ఉంటాడు, అక్కడే నవ్వేవాళ్ళం, పడిపడి నవ్వేవాళ్ళం. శ్రీలక్ష్మిది కానీ విధవం చేయడం కానీ, బ్రహ్మానందాన్ని విధవ చేయడం కానీ, ఇవన్నీ కూడా అసలు స్పాట్లో మేము పొట్ట చెక్కలేని నవ్వుకునేవాళ్ళం. అనిపించిందా ఎప్పుడైనా దానికి సీక్వెల్ తీయాలని? నా సినిమాలు చాలా మట్టుకు చాలా మంది వచ్చి సీక్వెల్స్ చేయాలంటుంటారు. 4 స్తంభాలాట మళ్ళీ చేయాలని కొంతమంది కోరిక, సెకండ్ జనరేషన్. ఆ తర్వాత జనరేషన్ది శ్రీవారి ప్రేమలో కూడా చేయాలని ఒక ఆలోచన ఉంది. జంబలగడ్డి పంబకి అసలు సెకండ్ సీక్వెల్ ఎలా చేయాలని ఎవరికి తెలియట్లేదు. అటువంటి ఫిల్మ్స్ ఈ సత్యనారాయణ ఒక ఫంటాస్టిక్ ఫిల్మ్. అది పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.